నమస్తే అందరికీ. నేను చంద్రశేఖర్, మహాజన రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్, గుంటూరు జిల్లా ఆంధ్రప్రదేశ్. తుర్కపాలెం ఎస్సీ కాలనీ వాసులు దాదాపు 35 మంది చనిపోయారు. పేపర్ స్టేట్మెంటు దాదాపు 20 మంది ఇప్పటికే ఈ మధ్య కాలంలోనే చనిపోయారు. అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితులు, భూగర్భ జలాల్లోని కలుషితం, అదేవిధంగా డ్రైనేజీ వ్యవస్థ, పారిశుద్ధ్య లోపం చాలా వరకు ఇబ్బందులుగా ఉన్నాయన్న ఆలోచన విధానాల్లో పేపర్ స్టేట్మెంట్ రావడం, పత్రికలు రావడం జరిగింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆ కాలనీ వాసులకు ఇబ్బందులు లేకుండా తగు జాగ్రత్తలతో వెంటనే నిన్న కూడా చాలా వరకు డాక్టర్లు, రకరకాలుగా వైద్య సిబ్బంది అక్కడ చేరుకోవడం, అన్ని విధాలుగా పరిసర ప్రాంతాలను పరిశీలించడం జరుగుతూనే ఉంది. అయినా కూడా వెంటనే ఇటువంటి విధానాలను దగ్గు, జ్వరం, జలుబు రకరకాలుగా అవి అధికంగా ఇబ్బందులు గురయ్యే ప్రమాదంలో అక్కడ చనిపోతారనే ఒక నిర్ధారణ రావడం కూడా జరుగుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ముఖ్యమంత్రి వర్యులు అక్కడ పర్యటించాలి. వెంటనే ఆరోగ్య శాఖ మంత్రి కూడా సత్య గారు అక్కడ పర్యటించే విధంగా కూడా చూడాలి. వెంటనే అక్కడ ఉండే ప్రజలకు అన్ని విధాలుగా సౌకర్యాలు, వసతి కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. వెంటనే ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు వెంటనే ప్రభుత్వం అలర్ట్ కావాలి. అలర్ట్ కాకుండా నిశ్శబ్దంగా ఉండడం వల్ల ప్రయోజనం ఉండదు. కొన్ని ప్రాణాలన్నీ అయిపోయిన తర్వాత, పోయిన తర్వాత మనం అక్కడ వెళ్ళి పరామర్శించినా కూడా ప్రయోజనం ఉండదని కూడా మహాజన రాష్ట్ర సమితి తెలియజేస్తున్నాం. వెంటనే ముఖ్యమంత్రి వారు చాలా వరకు మీ పర్యటనలు ఆపేసి ఆ గ్రామాన్ని సందర్శించండి, ఆ గ్రామంలోకి వెళ్ళండి. అక్కడ ఏ విధమైన లోపాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, ప్రజలకు సౌకర్యార్థాలు ఎక్కడ ఉన్నాయి, అసౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయి, ఎక్కడి నుంచి ఏ సమస్యలు వస్తున్నాయని కూడా ఒకసారి చాలా వరకు గమనించి ఆలోచన చేసి తగు విధానాలతో వాళ్ళకు సౌకర్యాలు కల్పించే విధంగా వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని మహాజన రాష్ట్ర సమితి పూర్తిగా డిమాండ్ చేస్తున్నాం. అక్కడ ఉన్న చాలా వరకు చనిపోయారన్న ప్రజలందరికీ కూడా మా సంతాపం, సానుభూతి, అక్కడ ఉండే వ్యక్తులందరికీ కూడా జాగ్రత్తగా ఉండాలని కూడా తెలియజేస్తున్నాం.